ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి 16వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంతో పౌలు కొరింథీయులకు రాసినటువంటి లెటర్ను ముగిస్తూ ఉన్నాడు. అతను ఈ లెటర్లో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వారందరికీ కూడా పర్సనల్గా తాను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా సార్వత్రిక సంఘము ఆర్థికంగా అభివృద్ధి చెందడం కొరకు ఆర్థికంగా ఏ విధంగా దేవుని సంఘం నిర్మించబడాలో నడిపించబడాలో పౌలు అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి అతడు బోధిస్తూ ఈ కొరింథీయులకు రాసినటువంటి 16వ అధ్యాయంలో అతడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అది మనం చదువుకుందాం. 2వ వచనం, మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తునో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుతుంది. ఇక్కడ పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుని సంఘంలోనికి రక్షించబడి చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా తాను కష్టపడి సంపాదించేటటువంటి తన కష్టార్జితంలో నుంచి తనకు వచ్చే ఆదాయంలో నుంచి మరి తాను వర్ధిల్లిన కొలది, ఎందుకనంటే మరి కష్టపడి సంపాదించుకోవడానికి మరి కావాల్సినటువంటి కృపను శక్తిని ఇచ్చేది పరలోకమందున్న దేవుడే. కాబట్టి తాను ఒక విశ్వాసి వర్ధిల్లిన కొలది తాను సంపాదించేటటువంటి ఆ యొక్క కష్టార్జితంలో నుంచి కొంత సొమ్ము తీసి దేవుని సంఘం కొరకు ప్రత్యేకపరచాలని, ఆ యొక్క ప్రత్యేకపరిచినటువంటి సొమ్మును తీసుకొని వచ్చి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సంఘంలోనికి చేర్చాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఆ యొక్క కలెక్ట్ చేయబడినటువంటి ఆ యొక్క ధనంను ఏ విధంగా ఖర్చు చేయాలి అనే అతి ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అతను ఏమని చెప్తూ ఉన్నాడు? మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. అంటే అతను ఏం చేయబోతున్నాడు? ఆ యొక్క ధనాన్ని అని అంటే ఈ యొక్క సంఘం నుంచి ఇక్కడ విశ్వాసులు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనమంతటిని సమకూర్చి వేరే సంఘానికి అతడు ఆ యొక్క ధనాన్ని పంపబోతున్నాడు. ఆ యొక్క సంఘము యెరూషలేం సంఘము. యెరూషలేం సంఘానికి సహాయార్థము కొరింథీ సంఘంలో కలెక్ట్ చేయబడినటువంటి ఆ యొక్క అమౌంట్ను పౌలు పంపిస్తూ ఉన్నాడు యెరూషలేమునకు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ యొక్క దేవుని సంఘంలోనికి తీసుకురాబడినటువంటి ధనాన్ని పౌలు అవసరతలో ఉన్నటువంటి ఇంకొక సంఘానికి ఆ యొక్క ద్రవ్యాన్ని ఆ యొక్క ధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి యెరూషలేం సంఘంలో సార్వత్రిక సంఘం ఆదిమ సంఘము ప్రారంభించబడింది. అయితే అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని బట్టి, రోమా సామ్రాజ్యపు అధికారులను బట్టి, శాస్త్రులను బట్టి, పరిసయ్యులను బట్టి ఆదిమ సంఘం ఎన్నో శ్రమలను ఓర్చుకుంది. శ్రమల మధ్యలో దేవుని సంఘం ఫలించింది, విస్తరించింది. అనేక ప్రాముఖ్యమైన పట్టణాలకు, అనేక స్థలాలకు మరి అక్కడి నుంచి వెళ్ళినటువంటి విశ్వాసుల ద్వారా సంఘము మరి సమస్త భూమంతటి మీదికి విస్తరించింది. అయితే యెరూషలేం సంఘము మరి ఆర్థికంగా అవసరతలో ఉంది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆర్థికంగా ఎంతో మరి వారికి ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థికంగా లేమిని వారు కలిగి ఉన్నారు. అయితే మరి ఆ యొక్క సంఘంను పోషించడము ఇతర సంఘముల యొక్క బాధ్యతగా అక్కడ ఉన్నది. ఎందుకంటే వారిని బట్టే సువార్త వారికి చేర్చబడింది. వారు నిత్య జీవం పొందుకోవడానికి కారణంగా యొక్క యెరూషలేము యొక్క సంఘం ఉన్నది. కాబట్టి మరి పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మరి కొరింథీలో కలెక్ట్ చేయబడినటువంటి అమౌంట్ను యెరూషలేములో ఉన్నటువంటి ఆర్థికంగా మరి అవసరతలో ఉన్నటువంటి విశ్వాసులకు అతను చేర్చుతూ ఉన్నాడు. రక్షించబడి దేవుని సంఘంలోనికి చేర్చబడిన ప్రతి విశ్వాసి 2 క్రియలను చేయాలి. మొదటిది, సంపాదించుకుంటకు సామర్థ్యం కలిగించినటువంటి దేవుణ్ణి స్తుతించి
తాను కష్టపడి సంపాదించినటువంటి ఆదాయంలో నుంచి కొంత సొమ్మును దేవుని సంఘం కొరకు నిల్వ చేయాలి. దానిని తగిన సమయంలో సంఘంలోనికి చేర్చాలి. రెండవది, తాను చేర్చినటువంటి ఈ విధంగా కలెక్ట్ చేయబడినటువంటి విశ్వాసుల యొక్క ఆదాయాన్ని, కష్టార్జితాన్ని దేవుని సంఘంలో, మరి సార్వత్రిక సంఘంలో రక్షించబడినటువంటి బలహీనులుగా ఉన్నటువంటి విశ్వాసులకు, అవసరతలో ఉన్నటువంటి విశ్వాసులకు, బీదవారుగా ఉన్నటువంటి రక్షించబడిన విశ్వాసులకు ఆ యొక్క ధనమును వినియోగించాలి. ఈ రెండు అతి ప్రాముఖ్యమైన విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అధ్యాయంలో బోధిస్తూ ఉన్నాడు. దేవుని సంఘంలోనికి విశ్వాసుల ద్వారా తీసుకొని రాబడినటువంటి వారి కష్టార్జితంలోంచి తీసుకొని రాబడినటువంటి వారి యొక్క చందాలు, ధనము దేవుని సంఘంలో ఉన్నటువంటి బలహీనమైన విశ్వాసులకు వారి అవసరతలు తీర్చబడ్డం కొరకు మాత్రమే ఉపయోగించబడాలి. అంటే దేవుని సంఘంలోనికి తీసుకొని రాబడినటువంటి ఆ యొక్క ధనము విశ్వాసుల మధ్యలోనే సర్క్యులేట్ అవ్వాలి. ఇది దేవుని ప్రణాళిక, ఆయన యొక్క ఆర్థికపరమైన నియమం ఇది. అయితే ఇక్కడ మనల్ని మనము మరి ప్రశ్నించుకోవాలి. మరి దేవుని సంఘంలోనికి మనం తీసుకుని వెళ్ళే ఆ యొక్క డబ్బు, ఆ యొక్క మరి చందాలు, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ విధంగా ఆ యొక్క ధనము, మన యొక్క ధనము ఉపయోగించబడుతూ ఉంది దేవుని సంఘంలో? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నియమించాడు. ఏ విధంగా నియమించాడు? మన యొక్క డబ్బును ఏ విధంగా ఆయన నియమించాడు అని అంటే, అది అవసరతలో ఉన్న మనుషుల కొరకు, బీదవారి కొరకు, రక్షించబడినటువంటి బలహీనుల కొరకు మాత్రమే ఉపయోగించబడాలి. మరి ఆ విధంగా మన యొక్క డబ్బు ఉపయోగించబడుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా మనల్ని మనము ఆలోచించుకోవాలి. మరి రెండవది ఏంటి అని అంటే, మరి సంఘంలోనికి తీసుకొని రాబడుతున్న యొక్క ధనము వారి కొరకు ఉపయోగించబడకపోతే ఏ విధంగా ఉపయోగించబడుతుంది? అది ఎక్కడ ఆగిపోతుంది? రెండవ ప్రశ్న ఏంటి అంటే, సంఘంలోనికి తీసుకొని రాబడుతున్న ధనము మరి ఆ విధంగా బలహీనుల కొరకు ఉపయోగించబడకుండా ఉన్నట్లయితే అది మరి ఏ విధంగా మార్చబడుతుంది, ఎక్కడ ఆగిపోతుంది మరి అనేది మనము గమనించాలి. మరి ఈ యొక్క దేవుని సంఘంలోనికి తీసుకొని రాబడుతున్నటువంటి ధనము ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతుందా, ఒక కుటుంబం దగ్గర ఆ యొక్క ధనము నిలిచిపోతుందా మనము గమనించాలి. ఒకవేళ ఆ విధంగా కనుక జరుగుతూ ఉన్నట్లయితే దేవుని సంఘము పరిశుద్ధుల మధ్యలో మరి వినియోగించబడుతూ ఉండకపోతూ ఉన్నట్లయితే, ఒక వ్యక్తి దగ్గర ఆ యొక్క ధనమంతా సమకూర్చబడుతూ ఉంటే, ఆ ఒక్క వ్యక్తి మాత్రమే, ఒక్క కుటుంబం మాత్రమే ఆ యొక్క ధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, అక్కడ దేవుని యొక్క ఆర్థికపరమైన నియమాలతో కూడినటువంటి పరిచర్య జరగడం లేదు అనేది మనము గ్రహించాలి. ఈ విధంగా గనుక జరుగుతూ ఉన్నట్లయితే ఇక్కడ 2 క్రియలు జరుగుతూ ఉన్నాయి. మొదటిది, నీవు శ్రమకోర్చి సంపాదించే నీ యొక్క ధనము నీవు సంతోషంతో దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలోనికి నీవు తీసుకొచ్చే నీ యొక్క ధనము దేవునికి నీవు ఇస్తున్నావనని నీవు సంతోషించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీవిచ్చే ధనము దేవుని ఆర్థిక ప్రణాళిక ప్రకారము అది ఉపయోగించబడడం లేదు. రెండవది, ఆ యొక్క నీవు విశ్వాసులు ఇచ్చేటటువంటి యొక్క ధనమంతా ఒక్క వ్యక్తి దగ్గర, ఒక కుటుంబం దగ్గర పోగుపడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క ధనాన్ని సేకరించే ఆ యొక్క ఒక్క వ్యక్తి, అది ఎవరైనా సరే, ఆ ఒక్క వ్యక్తి శపించబడుతూ ఉన్నాడు, ఆ యొక్క కుటుంబం శపించబడుతూ ఉంది. ఎందుకని అనంటే అది నిజానికి దేవుని చిత్త ప్రకారము రక్షించబడినటువంటి బీద విశ్వాసులకు సంబంధించినటువంటి ధనం. అది దేవుడు నియమించాడు. అయితే అది వారికి చెందకపోగా మరి ఆ యొక్క ధనము మరి దేవుడు నియమించినటువంటి, దేవుడు చెప్పనటువంటి వ్యక్తి దాన్ని తీసుకొని తన స్వంతానికి ఉపయోగించుకోవడం వలన తన కుటుంబం కొరకు, తన కొరకు
మరి ఉపయోగించుకోవడం వలన ఆ వ్యక్తి శపించబడుతున్నాడు, ఆ కుటుంబం శపించబడుతుంది. మరి ఇది దేవుని చిత్త ప్రకారంగా, మరి ఆయన ఆర్థిక ప్రణాళిక ప్రకారము ఆ యొక్క సంఘం నడిపించబడడం లేదు. కాబట్టి ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా, ఆయన నియమించినటువంటి ఆర్థిక ప్రణాళికకు, ఆర్థిక నడిపింపుకు, సార్వత్రిక సంఘ యొక్క అభివృద్ధికి, బీద విశ్వాసుల యొక్క మరి పోషణ నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ విషయాలన్నీ గురించి మనము ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు మనకి ఎంతో క్లియర్గా అర్థమవుతుంది. దేవుని సంఘంలో ఆర్థికపరమైన విషయాలలో, డబ్బులకు సంబంధించిన విషయాలలో కొంతమందికి డౌట్ వస్తుంది. ఏమని అంటే, పనివాడు జీతానికి పాత్రుడు కదా అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తప్పకుండా పనివాడు జీతానికి పాత్రుడు. పనివాడు మరి మంద కాపరులు మరి మందను మరి ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆ మంద ద్వారా అతడు పోషించబడాలి. అయితే పనివాడు జీతానికి మాత్రమే పాత్రుడు, కానీ ఆ యొక్క సంఘంలో వచ్చేటటువంటి లాభాలకు పాత్రుడు కాదు. మరి లాభాలు దేవుడు నియమించిన ప్రకారము, మరి దేవుని సంఘంలోనికి తీసుకొని రాబడుతున్న పెద్ద మొత్తం అంతటిని కూడా దేవుని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు మరి భాగాలుగా నియమించాడు. ప్రతి విశ్వాసికి చెందవలసినటువంటి ఆ వ్యక్తి అవసరత కొద్దీ దేవుడు చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ధనాన్ని గురించి నియమించాడు. మరి లాభాలు తీసుకోవడానికి, మరి లాభాలను ఆశించడానికి, జీతాన్ని మాత్రమే ఆశించడానికి ఎంతో తేడా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ గురించి ఎంతో యథార్థతతో మరి ఎంతోమంది మిషనరీస్ కావచ్చు, మరి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపొస్తలుల పరిచర్య ద్వారా నేర్చుకున్నటువంటి అనేక మంది మరి నిజమైన దైవ సేవకులు కావచ్చు, మరి ఎన్నో స్థలాలలో దేవుని సంఘాలను స్థాపించి యథార్థంగా పరిచర్య జరిగించినటువంటి అనేక మంది భక్తులు వారి జీవితాలను, వారి ప్రాణాలను పణంగా పెట్టి, వారి రక్తాన్ని మరి దారబోసి మరి దేవుని సంఘాలను నిర్మించినటువంటి అనేక మంది దేవుని భక్తులు, ఆయన పిల్లలు, గొప్ప నాయకులు, గొప్ప మిషనరీస్, వారందరూ కూడా ఇదే విధంగా పరిచర్యను జరిగించారు. వారు ఆర్థికపరమైన విషయాలలో దేవుని యొక్క సంఘంలోనికి తీసుకుని రాబడుతున్న ధనము, సొమ్ము విషయంలో వారు ఎంతో యథార్థతతో దేవుడు నియమించినటువంటి ఇటువంటి మరి ఆర్థిక నియమాన్ని అనుసరించి వారు ఎన్నో సంఘాలను పోషించారు. అనేకమైన మరి కొత్త ప్రాంతాలకు దేవుని సంఘాన్ని ఆ యొక్క ధనంతో విస్తరింపజేశారు. అనేక మంది దేవుడు అంటే ఎవరో తెలియని, యేసు ప్రభు అంటే ఎవరో తెలియని అటువంటి అనాగరికల మధ్యలోనికి దేవుని సంఘాన్ని విస్తరింపజేయడానికి కావలసినటువంటి ఎంతో ధనము అవసరత ఉంటుంది. ఆ యొక్క ధనమంతటిని వారు తమ స్వార్థాలకు ఉపయోగించుకోకుండా, తమ కొరకు వారు ఏమాత్రం కూడా అందులోంచి ఒక పెన్నీ కూడా, ఒక డాలర్ కూడా, ఒక ₹1 కూడా ఉపయోగించుకోకుండా వారు మరి ఆ యొక్క ధనాన్నంతటిని దేవుని సంఘ నిర్మాణం కొరకు, దేవుని సంఘ అభివృద్ధి కొరకు, మరి బీద విశ్వాసుల యొక్క పోషణ కొరకు ఆ యొక్క ధనాన్ని ఎంతో యథార్థతతో ఉపయోగించారు. హల్లెలూయా. 13-14 వచనాలు చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసం నందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే మాటలను, ఆత్మలో మనల్ని బలపరిచే మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం మెలకువగలిగిన స్థితిలో ఉండాలి. అంటే మన మనోనేత్రాలు తెరవబడిన స్థితిలో మనం ఉండాలి. ఎప్పుడైతే పౌలు తను ప్రభువును చూసినప్పుడు ఆయన తన మనోనేత్రాలతో తను చూశాడు, కానీ తాను కళ్ళు కనబడిన స్థితిలోనికి వెళ్ళిపోయినా కూడా తన మనోనేత్రాలతో ప్రభువు తనను దర్శించినప్పుడు చూడగలిగాడు. ఆయనను, ప్రభువును అర్థం చేసుకోగలిగాడు, ఆయన మాటలను గ్రహించగలిగాడు. అదేవిధంగా మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే, ఏ విధంగా మన మనోనేత్రాలు తెరవబడతాయంటే దేవుని వాక్యాన్ని మనం చదివి మనం గ్రహించినప్పుడు, మన యొక్క
మనోనేత్రాలు తెరవబడి మెలుకోగలిగినటువంటి స్థితిలోనికి మనం వస్తాము. అంతవరకు కూడా మన స్థితి మరి నిద్రలో ఉన్నటువంటి స్థితి, దేవుని వాక్యం అందని యొక్క మనిషికి, ఆ యొక్క వ్యక్తికి, ఆ యొక్క విశ్వాసి నిద్రపోయే స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మనము ప్రతిదినం దేవుని వాక్యం చదవడాన్ని బట్టి మెలుకోగలిగిన స్థితిలోనికి వచ్చి మన చుట్టూ ఏం జరుగుతుంది, లోకంలో ఏమి సంభవిస్తుంది, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఏమి సంభవిస్తూ ఉన్నాయనేది మనము గ్రహించగలుగుతాము. గ్రహించినప్పుడు మాత్రమే మనకు భారం వస్తుంది. భారం వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రార్థించగలుగుతాము, మన కొరకు మనము, ఇతరుల కొరకు కూడా. అదే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే చెప్తూ ఉన్నాడు, మెలకువగలిగి ఉండండి, మీ యొక్క విశ్వాసమందు నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు. మరి మనకి ఇవ్వబడినటువంటి విశ్వాసమును మనము అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా మన యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుతుంది అని అంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట, దేవుని గూర్చినటువంటి మాటను బట్టి విశ్వాసం వస్తుంది. కాబట్టి వినుట అనేది ప్రతిదినము దేవుని గురించి మాటలను వింటూ, చదువుతూ, గ్రహిస్తూ ఉండడాన్ని బట్టి మనం విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందుతాము. అదేవిధంగా బలవంతులై ఉండండి. బలవంతులు ఏ విధంగా బలవంతులం అవుతాము మనము అనంటే, కేవలము మన యొక్క బలము ఎవరి దగ్గర ఉంది అనంటే, దేవుడు బలము నాదని ఆయన సెలవిస్తే అది 2 మార్లు వినబడుతుంది. ఎందుకంటే బలం అనేది దేవునిలో ఉన్నది. ఎప్పుడైతే మనము ప్రతిదినం కూడా దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలోనికి, అంతరంగంలోనికి తీసుకుంటూ ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మలో బలపరచబడతాము. శారీరకంగా మనం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో బలం కలిగి ఉన్నట్లయితే మనము లోకాన్ని జయించగలుగుతాము. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ఆత్మలో బలంగా ఉండండి, బలవంతులై ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడి. ఎంతో మంచి మాట ఇది. మనము ప్రేమతో నింపబడతాము ఎప్పుడు అనంటే, మనలో నిజమైన ప్రేమ అనేది మరి అది స్థాపించబడుతుంది. అది నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు మనలో, మన హృదయంలోనికి, అంతరంగంలోనికి, ప్రాణాత్మ దేహంలోనికి వస్తుంది అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరి పునరుద్ధానుడైన యేసు ప్రభు మన హృదయంలో నివసించినప్పుడు మాత్రమే మనము నిజమైన ప్రేమ కలిగి బ్రతుకుతాము. మనల్ని మనం ప్రేమించినట్లుగానే, దేవుణ్ణి మనం ప్రేమించినట్లుగానే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని మనం ప్రేమించగలుగుతాము. వారి కొరకు తప్పకుండా మనము దేవుని సన్నిధిలో అడగగలుగుతాము, వారి కొరకు ప్రార్థించగలుగుతాము, వారి క్షేమాన్ని కోరుకోగలుగుతాము, వారి మేలును సహించగలుగుతాము, వారి మేలును బట్టి సంతోషించగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనం చేసే ప్రతి పనులు కూడా ఇతరులను ప్రేమించి ప్రేమతో అవి ఉండాలని మనకి బోధిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పౌలు చివరిగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము చివరి వచనాలు. యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. చూసారా, పౌలు ప్రభువును ఒకప్పుడు హింసించినటువంటి పౌలు, ప్రభువుని సేవించే ప్రజలను హింసించినటువంటి పౌలు ఇప్పుడు క్రీస్తు చేత ఆయన సంధించబడినప్పుడు, ఆయన దర్శించబడినప్పుడు పౌలు తన జీవితం అంతా కూడా, తన ప్రాణాత్మ దేహాలను అంతా కూడా దేవుని ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత నింపబడి అతను ఇతరులకు ఆ ప్రేమను అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయాలతో దేవుని సంఘంలోనికి మనం చేర్చబడినప్పుడు, మరి దేవుని సంఘంలో మనము మన యొక్క కష్టార్జితంలోంచి తీసి దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ఆదరణ కొరకు మనం ఇచ్చేవారంగా, మరి ఎవరైతే దేవుని సంఘాన్ని నడిపించే నాయకులంగా మనం ఉంటున్నామో, మరి యథార్థతతో, స్వార్థరహితంగా ఇతరులను ప్రేమిస్తూ మనం శాపానికి గురి కాకుండా, మన వారిని శాపానికి గురి చేయకుండా, ఆ యొక్క సొమ్మును పరిశుద్ధతతో, పవిత్రతతో, భయముతో, వణుకుతో దేవుని సంఘం కొరకు, విశ్వాసుల కొరకు
బలహీనులైన వారి కొరకు, బీదల కొరకు ఆ యొక్క సొమ్మును వినియోగించే భయభక్తులు కలిగినటువంటి నాయకులుగా ఉండడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 16వ అధ్యాయము పౌలు ద్వారా మనకు రాయించి తెలియజేస్తున్నాడు. విన్నటువంటి వాక్యము మనందరి హృదయాల్లో మంచి నేలను పడి నా విత్తనమును పోలి అది ఎదిగి మొలకెత్తి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.